తీసుకొని దీన్ని పూర్తిగా నీటితో నింపేస్తాను. ఎంత పూర్తిగా అంటే ఇందులో ఏమాత్రం ఖాళీ లేదు. ఇప్పుడు నేను దీనికి ఒక రంధ్రం చేస్తా గుండు పిండుతోని. గుండు పిండుతోని రంధ్రం చేసిన నీళ్లు బయటకు రావచ్చు. ఇప్పుడు దీన్ని నొక్కితే నీళ్ళు వస్తుంది, నొక్కకపోతే నీళ్ళు రావట్లేదు. మరి రంధ్రం ఉన్నా నీళ్లు బయటకు ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? సో దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఏదన్నా పీపా కానీ సీసా కానీ ఏదన్నా క్యాన్ ఖాళీ కావాలంటే దీనిలో వ్యాక్యూమ్ ఏర్పడితే ఇది వాటర్ బయటకు రాదు. సో ఇందులో శూన్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఇందులో కొంత నొక్కి వదిలేస్తే ఇక్కడ పైన గాలి ఉండాలి. దీనిలో నుంచి వాటర్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను దీన్ని కొంచెం లూజ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయ్యింది. అంటే పైన అట్మాస్ఫిరిక్ ప్రెషర్ పడాలి, అంటే లోపల వ్యాక్యూమ్ ఉండదు. గాలి నీరుతో ఎంతైతే బాటిల్ ఖాళీ అయిందో అంత గాలితో ఇది నిండాలి. నిండితేనే ఇప్పుడు వాటర్ బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అట్లానే ఇది ఒక కూల్ క్యాన్. ఇది టైట్గా ఉంటే దీని పైన క్యాప్ మన కింద వాటర్ రాదు. సో వాటర్ రావాలంటే ఏం చేయాలంటే దీన్ని కొంచెం లూజ్ చేయాలి. లూజ్ చేస్తే మనకు అప్పుడు ఇందులో వాటర్ వస్తుంది. సో ఇదే సూత్రం ఆధారంగా మనకు పెట్రోల్ ట్యాంకులు, డీజిల్ ట్యాంకులు ఉంటాయి వెహికల్స్. సో ఆ క్యాప్ కూడా టైట్గా ఉండదు, అంటే టైట్ ఉంటుంది. ఆ క్యాప్ టైట్ ఉంటుంది, కానీ క్యాప్కి తెలియకుండా మనకు ఒక చిన్న ఎయిర్ ఫ్లో, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అది కారు ట్యాంక్ కానివ్వండి, ఫ్యూయల్ ట్యాంకు, బైక్ది కానీ. సో ఇదే సూత్రం ఆధారంగా పేషెంట్స్కి సెలైన్ బాటిల్ ఎక్కించేటప్పుడు బాటిల్ని తలకిందులుగా చేసి ఆ పైన ఒక నీడిల్ గుచ్చుతారు, మనం చూస్తుంటాం ఆసుపత్రులు. అట్లానే మన ఇంటి పైన ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుకి గాలి కోసమని ఒక గొట్టం ఉంటుంది టీ. ఎందుకంటే ట్యాంక్ లోపలికి గాలి పోతున్న కొద్దీ వాటర్ కిందికి ఫ్లో బాగా వస్తుంది, లేకపోతే ఎయిర్ లాక్ అయిపోయి మనకు వాటర్ రాదు. థ్యాంక్ యూ.